దీక్ష ప్రారంభించక రోజు జేఏసీలు ఏం లేవు. ఎవరికి వారు అనేక సంఘాలు, అనేక ఉద్యమ సంఘాలు, కవులు, కళాకారులు మొత్తం తెలంగాణ సమాజాన్ని చైతన్యం చేయడానికి ఒక్కటిగా నిలిచి ఆ రోజు కేసీఆర్ గారిని సంపూర్ణంగా బలపరిచి కేసీఆర్ గారి దీక్ష విజయవంతమైతేనే తెలంగాణ సాధిస్తామనేటువంటి ఒక గట్టి నమ్మకాన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా ఏకోన్ముఖంగా చూపించినటువంటి ఘట్టం మన అందరికీ కూడా తెలుసు. ఇంతకుముందు అనేక మంది అనేక విషయాలు చెప్పారు. హరీష్ అన్న తెలంగాణ ఉద్యమంలో జరిగినటువంటి ప్రతి ఉద్యమంలో, అది సిద్దిపేట చారిత్రక గర్జన అయినా, అట్లాగే సాగరహారం అయినా, ఎక్కడ ఏ జరిగినా కేసీఆర్ గారి ఆలోచనల్ని 100% అమలు చేసేటువంటి ఒక క్రమశిక్షణ గల ఉద్యమకారుడిగా మన అందరినీ ఉద్యమంలో కాపాడుకున్నటువంటి గొప్ప నాయకుడు హరీష్ అన్న అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఈ విజయ్ దివస్ సందర్భంగా వారు మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమరవీరులకు కేసీఆర్ గారి నాయకత్వం. గౌరవనీయులు కౌన్సిల్ ఉపాధ్యక్షులు పెద్దలు బండా ప్రకాష్ అన్న గారికి, మాజీ హోంశాఖ మంత్రివర్యులు, 2001 నుంచి కేసీఆర్ అడుగుజాడల్లో నడిచినటువంటి పెద్దలు మహమూద్ అలీ గారు, గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు, దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను కేసీఆర్ గారితో పాటు ఒప్పించి మెప్పించి తెలంగాణకు అనుకూలంగా లేఖలు తేవడంలో నిరంతరం కృషి చేసినటువంటి పార్లమెంట్ మాజీ సభ్యులు పెద్దలు వినోదన్న గారు, అదేవిధంగా మా టీఎన్జిఓ అధ్యక్షులుగా నాకు బాగా తెలుసు, ఈరోజు చాలామందికి తెలుసో తెలియదో కానీ ఇంటర్నల్ మీటింగ్స్ జరిగేది 10 మంది 20 మంది కూర్చున్నప్పుడు స్వామి గౌడు దేవి ప్రసాద్ గారిని పిలిచి మీరు పెన్ డౌన్ చేయండి, సకల జనుల సమ్మెకు శ్రీకారం చుట్టండి అని వీళ్ళతో కేసీఆర్ గారు ఇంటర్నల్ మీటింగ్స్ పెట్టేది. మరి సక్సెస్ అవుతుందా, ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది, ఏమవుతుంది అని రాత్రులు మాట్లాడేవారు. అలాంటి కీలక సమావేశాల్లో తమ ఉద్యోగం కంటే తెలంగాణ ఉద్యమమే ముఖ్యమని కృషి చేసినటువంటి వారిలో ఒకరు దేవి ప్రసాద్ అన్న గారు, పెద్దలు రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్న గారు, సోదరిమణి సునీత గారు, మా మిత్రులు క్రాంతి గారు, మరి అదేవిధంగా వెంకటేశ్వర రెడ్డి గారు. ఇవాళ డిసెంబర్ 9. ఈరోజు చెంచల్గూడ జైల్లో ఉన్నాడు తమ్ముడు, ఆనాటి విద్యార్థి విభాగం అధ్యక్షుడు ఎర్రోళ్ళ శ్రీనివాస్. ఉద్యమంలో అరెస్ట్ అయ్యి తెలంగాణ ప్రకటన వచ్చినప్పుడు జైల్లో ఉన్నాడు. తెలంగాణ ఉద్యమంలో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న తమ్ముడు ఎర్రోళ్ళ శ్రీనివాస్ గారు, మరొక విద్యార్థి అధ్యక్షుడు తమ్ముడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, బాలు గారు, రాకేష్ రెడ్డి గారు, ఇంకా మా బాలరాజ్ యాదవ్ గారు, విజయ్ కుమార్ గారు, కిషోర్ గారు, ఇంకా సీనియర్ చాలామంది ఉన్న రాకేష్, అందరికీ మా చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, ఉద్యమకారులు, పార్టీ సీనియర్ నాయకులు, మీడియా మిత్రులు, కార్పొరేటర్లు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. జూలూరి అన్నగారికి, మరి వారైతే ఎన్నో పుస్తకాల రూపంలో గౌరీశంకర్ అన్న కాంట్రిబ్యూషన్ ఉద్యమంలో చాలా గొప్పది, వారికి ప్రత్యేకమైన నమస్కారం. అయితే ఈరోజు ఈ డిసెంబర్ 9 అనేది చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. నవంబర్ 29 మనం దీక్షా దివస్ జరుపుకున్నాం. నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 తెలంగాణ ప్రకటన లేదు. డిసెంబర్ 9 లేకపోతే జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం లేదు. అంటే తెలంగాణ ఉద్యమంలో ఈ 3 రోజులు చాలా కీలకమైనవి. నవంబర్ 29, డిసెంబర్ 9, జూన్ 2. నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 లేదు, డిసెంబర్ 9 లేకపోతే రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2 లేదు. కేసీఆర్ గారు నిమ్స్ ఆసుపత్రుల్లో 11 రోజుల ఆమరణ దీక్ష, వేలాది లక్షలాది మంది ప్రజలు ఎంతోమంది వారి దగ్గరకు వచ్చారు. ఆ దీక్ష ఫలితం ఇవాళ డిసెంబర్ 9వ తేదీ ప్రకటన. ఇవాళ కొంతమంది మూర్ఖులు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు, కేసీఆర్ దీక్షనే లేకపోతే డిసెంబర్ 9 అర్ధరాత్రి చిదంబరం ప్రకటన వచ్చేదా, దీక్ష చేయకపోతే ఢిల్లీ దిగొచ్చేదా? కేసీఆర్ దీక్ష ఫలితం, అమరుల త్యాగ ఫలితం నేటి తెలంగాణ రాష్ట్రం. దీక్షే లేకపోతే తెలంగాణ ప్రకటనే రాదు.
ఈ ప్రకటన వచ్చిందంటే కేసీఆర్ పోరాటం, కేసీఆర్ దీక్ష. ఇలా